వ్యాధి బాధితులకి, కల్లు గీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాం. కడాన ట్రాన్స్జెండర్ ఆడ మగ కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మానవత్వం. ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఇది. ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న ఒక కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ. మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, జనసేన ఉంటుంది. కలిసి ఈ బీసీలను అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం. ఒక విషయం మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం, ఇక్కడ బొత్స ఉన్నాడు. పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు, ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం. ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా. ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఏం చేశారు? ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మద్దు వలస కానీ, లేకపోతే తారక రామ తీర్థసాగర్ కానీ, తోటపల్లి కానీ, వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల. అదే మాదిరిగా